నమస్తే అన్న. నమస్తే అన్న బాగున్నారన్న? బాగా. ఓకే ఓకే అన్న. ఇప్పుడు మనం తిరుమలాయపాలెం మండలంలో వీరన్న ఒక 15 ఎకరాల తోట అనేది వేయటం జరిగింది. ఈ తోట కంప్లీట్గా ఏంటంటే ఇజ్రాయిల్ పద్ధతులలో డ్రిప్ అండ్ మల్చింగ్ పద్ధతులలో అన్నగారు లేటెస్ట్ విధానంతో ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేయటం జరుగుతుంది. రైతులందరూ కూడా గమనించాలి. అన్నగారి మాటలలో అన్నగారు ఏం మందులు వాడాడు, ముఖ్యంగా RPS 76 వాడటం వలన అన్న యొక్క అభిప్రాయం అనేది కూడా మీరు వినండి మిత్రులారా. నమస్తే, నమస్కారములు అన్న. RPS వాడారు కదన్న మీరు. వాడిన తర్వాత మీకు ఏ రకంగా అనిపించింది అన్న, దాని యొక్క రిజల్ట్, దాని యొక్క మూమెంటు? మేము RPS వాడటం వల్ల మొక్క చాలా దృఢంగా ఉన్నది, ఏరియా వ్యవస్థ బలంగా ఉన్నది, తోట గ్రీన్నెస్ కలర్లో ఉన్నది అన్న. కాయ బార్ ఉంది. ఓకే, కాయ బార్ వచ్చింది RPS వాడటం వల్ల అన్న. ప్లస్ మొక్క ఇప్పుడు పచ్చదనం అనేది ఉంటుంది అన్న RPS వాడటం వల్ల. ఓకే ఓకే. ఈ వీడ్స్ సచ్చుడు కూడా నాకైతే సరే ఈ మిగతా చాలా మంది వరకు నా దాంట్లో కూడా సచ్చుడు స్టార్ట్ అయింది, ఆగిపోయింది అన్న. ఈ RPS బాగా వాడినాం అన్న. 4 సార్లు దాకా ట్రిప్లోనే ఇచ్చినాం. ఓకే. దానివల్ల RPS నాకు పనిచేసిందని అనిపించింది. ఓకే ఓకే. మందుకట్లు కూడా తగ్గించుకొని RPS ఎక్కువ వాడినా. అంతేనన్నా? మొత్తం టోటల్గా ఇప్పటి వరకు ఎన్ని లీటర్లు వాడారన్న మీరు? మొత్తం టోటల్గా టోటల్ 100 లీటర్లు వాడినా. ఒక 100 లీటర్లు మొత్తం RPSని అడుగులోనే వేశారు. అడుగులోనే వేశారు. దాని ఫలితాలు అనేది మీకు ఇప్పుడు కనబడుతుంది అన్న. సరే అప్పుడు డబ్బులు ఎక్కువైనాయి, సరే డబ్బులు ఏదో పని చేస్తా చేయదు అనుకున్నాం, కానీ ఇప్పుడు మీ మీద నమ్మకం ఉంచి మేము సరే అన్న మన ఏరియా మడిసి చెప్పేసి అని వాడినాం. తర్వాత ఇప్పుడు కానొస్తుంది వాడినాక. ఓకే ఓకే. మీరు ఇంకా నమ్మకం మీదనే, మీ నమ్మకం మీద చెప్పిన నమ్మకం మీద వాడదామని వాడినాం. రిజల్ట్ అనేది ఇప్పుడు కానొస్తుంది అన్న. ఓకే ఓకే అన్నగారు, సంతోషం. ఇక్కడ రైతు మాటల్లో మీరు విన్నారు కదా, ఇది రవి హైబ్రిడ్ సీడ్ వాళ్ళది బంజారా వెరైటీ కదనా? బంజారా వెరైటీ. యాక్చువల్గా ఏంటంటే మొన్నటి వర్షానికి కూడా అసలు కింద పడలేదు ఇంత కాయ ఉన్నా కానీ. దానికి కారణం ఏంది అని అంటే వేరు వ్యవస్థ డెవలప్ కావటం. రెండవది ఏంటంటే ఈ విత్తనం కూడా కరెక్ట్గా అంటే భూమికి మంచిగా దగ్గరగా ఉండి కాయటం వలన ఇక్కడ అంతా కూడా చూడండి. ఇది రవి హైబ్రిడ్ సీడ్ వల్ల వెరైటీ బంజారా అనే వెరైటీ. రైతు పేరు వీరన్న గారు. అద్భుతంగా వేరు వ్యవస్థ రావడం కోసం RPS 76ని వాడాడు. ఇంకొక వారం రోజులలో తోట ఏరటానికి కూడా సిద్ధమైంది. అయినా కానీ పచ్చదనం అనేది అంటే గ్రోతింగ్ అనేది ఉంది, పచ్చదనం ఉంది. మళ్ళీ కాయ వేరిన తర్వాత కూడా మీరు అన్నగారు మళ్ళీ RPS 76ని అడుగులో వదలండి. ఇంకో చూడండి క్రాపు ఎలా ఉందో అనేది. దీని యొక్క రిజల్ట్స్ చూస్తున్నారు కదా. రవి హైబ్రిడ్ సీడ్స్ది బంజారా వెరైటీ ఇది. కొత్తగా ఇచ్చారు కానీ మంచి వెరైటీ. రైతులందరూ కూడా వేసుకోవచ్చు. దానికి తోడుగా RPS కనుక రైతు వాడుకుంటే అద్భుతమైన రిజల్ట్స్. రైతు సిరులు మిర్చిలో ఎర్ర బంగారం అనేది నిదర్శనం. కాబట్టి ఏంటంటే రవి హైబ్రిడ్ సీడ్స్ అనేది కూడా ఖమ్మం జిల్లాలో ప్రధానంగా బాగా రైతులు వాడటం జరుగుతుంది. రైతులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మిత్రులారా. చూడండి ఇదంతా కూడా అన్నగారి తోట పచ్చదనం అనేది ఎలా ఉందనేది. ఇప్పుడు క్రాప్ అంతా కూడా ఏరటానికి వచ్చింది. ఇదంతా కూడా అన్నగారి ఫీల్డ్ మొత్తం టోటల్గా కంప్లీట్గా. ఫస్ట్ క్రాప్ ఏరారన్న రేపటి నుంచోనే మొత్తం టోటల్గా ఫస్ట్ క్రాప్. ఓకే ఓకే అన్న, నమస్తే.